హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎలక్ట్రోకెమిస్ట్రీ సెకండ్ పార్ట్ చూద్దాము. ఇందులో ఒక 2 టాపిక్స్ ఈరోజు చెప్పుకోబోతున్నాము. ఒకటి ఏంటంటే డైల్యూషన్ వల్ల కండక్టెన్స్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి, విలీనం వల్ల వాహకతలో ఎటువంటి మార్పులు కనిపిస్తాయి అనేది చూద్దాము. దాంతోపాటుగా డిబే-హుకెల్ థియరీ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, బలమైన ఎలక్ట్రోలైట్ల కొరకు డిబే-హుకెల్ సిద్ధాంతం అనేది ప్రతిపాదించబడింది, అది చూద్దాం. ఫస్ట్, ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్ ఆన్ కండక్టెన్స్ అంటే ఒక ఎలక్ట్రోలైట్ని తీసుకుని దాన్ని బాగా డైల్యూట్ చేసినట్లయితే అప్పుడు కండక్టెన్స్ ఎలా చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. సో అది ఈ ఎఫెక్ట్. అంటే ఒక ఎలక్ట్రోలైట్ని తీసుకొని మనం డైల్యూట్ చేసినప్పుడు కండక్టెన్స్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి. కండక్టెన్స్ అంటే మనం ఇంతకుముందు టర్మ్స్లో నేర్చుకున్నాము. స్పెసిఫిక్ కండక్టెన్స్, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అని చెప్పేసి 2 టర్మ్స్ చూసాము. స్పెసిఫిక్ కండక్టెన్స్ కేతో డినోట్ చేస్తాము, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ లాంబ్డాతో డినోట్ చేస్తాము. అది ఆల్రెడీ చూసాం మనము లాస్ట్ వీడియోలో. సో స్పెసిఫిక్ కండక్టెన్స్ విశిష్ట వాహకత, అలాగే ఈ తుల్యాంక వాహకత, ఈ రెండింటిలో విలీనం, ఒక ఎలక్ట్రోలైటిక్ ద్రావణం యొక్క విలీనం ద్వారా ఎటువంటి మార్పులు కనిపిస్తాయి. ముందుగా స్పెసిఫిక్ కండక్టెన్స్లో ఎలా మార్పు వస్తుందో చూద్దాం. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే విశిష్ట వాహకత. సాధారణంగా ఒక ఎలక్ట్రోలైట్ను విలీనం జరిపినప్పుడు విశిష్ట వాహకత అనేది తగ్గుతుంది, అలాగే తుల్యాంక వాహకత అనేది పెరగడం అనేది గమనించవచ్చు. అది ఎందుకో మనము రీజన్స్ చూద్దాము. స్పెసిఫిక్ కండక్టెన్స్ డిక్రీజెస్ విత్ డైల్యూషన్, వేరాస్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ యాజ్ వెల్ యాజ్ మోలార్ కండక్టెన్స్ దే ఇంక్రీజ్ విత్ ది డైల్యూషన్. వై, వాట్ ఆర్ ద రీజన్స్? వై బోత్ ఆర్ కండక్టెన్స్, రెండు కూడా వాహకతలే. అట్లా ఉన్నప్పుడు మరి వాహకత అనేది ఒకే రకంగా ఉండాలి, కానీ విశిష్ట వాహకత తగ్గుతుంది, తుల్యాంక వాహకత అలాగే మోలార్ వాహకత అనేది పెరుగుతుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఫస్ట్ చూద్దాము. సో ఇది ఒక బీకరు లేదా ఎలక్ట్రోలైటిక్ సెల్ అని అనుకుందాము. ఇక్కడ ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఉంటుంది, ఎలక్ట్రోలైటిక్ ద్రావణం, ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణం అనేది ఉంటుంది, సొల్యూషన్. ఈ సొల్యూషన్ మనం దీన్ని డైల్యూట్ చేస్తున్నాం. డైల్యూట్ అంటే ఏంటి? విలీనం జరపడం అంటే ఏదైనా ఒక ద్రావణిని దీనికి కలపడము. ద్రావణిని కలిపినప్పుడు ఏం జరుగుతుంది? విలీనం. బాగా విలీనం జరిపినప్పుడు ముందుగా మనం గమనించవచ్చు, 2 విషయాలు జరుగుతాయి ఒక ఎలక్ట్రోలైటిక్ ద్రావణం యొక్క విలీనం తర్వాత. ఒకటి ఏంటంటే ఘనపరిమాణంలో పెరుగుదల, V అనేది పెరుగుతుంది చాలా అధికంగా. అంటే విలీనం చేసినామంటే ఏంటి? ఖచ్చితంగా అక్కడ ఘనపరిమాణం పెరుగుదల ఉంటుంది. ఎంత విలీనం చేస్తే అంత పెరుగుదల అనేది కనిపిస్తుంది ఘనపరిమాణంలో. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అయాన్ల సంఖ్య పెరుగుతుంది. వాహకత దేనిపై ఆధారపడి ఉంటుంది? అయాన్ల సంఖ్య పైన ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. అయాన్లు మాత్రమే వాహకతను చూపిస్తాయి. తటస్థ అణువులు వాహకతను చూపించడం కష్టం. కేవలం అయాన్లు లేదా ఎలక్ట్రాన్లు మాత్రమే వాహకతను ప్రదర్శిస్తాయి. అయితే అయాన్లు వాహకతను ప్రదర్శించాలంటే అయాన్ల సంఖ్య ఎంత పెరిగితే అంత వాహకత పెరుగుతుంది. అయితే విలీనం వలన అయాన్ల సంఖ్య పెరుగుతుంది. విలీనం వలన అయాన్ల సంఖ్య పెరుగుతుంది. ఘనపరిమాణంలో పెరుగుదల, అయాన్ల సంఖ్యలో పెరుగుదల అనేది విలీనంతో మనకు గమనించవచ్చు. కాబట్టి విలీనం జరిపినప్పుడు వాహకత పెరగాలి. అందుకే మనకు తుల్యాంక వాహకత కానివ్వండి, మోలార్ వాహకత కానివ్వండి, ఆ 2 కూడా పెరుగుతున్నాయి. విత్ ది డైల్యూషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? వాల్యూమ్ ఇంక్రీజెస్ యాజ్ వెల్ యాజ్ దేర్ విల్ బీ ఇంక్రీజ్ ఇన్ ది అయాన్స్ of the electrolyte. So electrolyte dissociates into ions if you go on dilute. అయాన్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. అయాన్స్ ఎంత పెరిగితే అంత కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కండక్టెన్స్లో మెయిన్ రోల్ దేనిది ఉంటుంది? అయాన్స్దే ఉంటుంది. అయాన్స్ ఎంత పెరిగితే అంత కండక్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా కండక్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అందుకే మనకి ఇక్కడ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ కానీ మోలార్ కండక్టెన్స్ కానీ పెరుగుతుంది డైల్యూషన్తో. కానీ స్పెసిఫిక్ కండక్టెన్స్ మరి ఎందుకు తగ్గుతుంది? స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే డెఫినిషన్ ప్రకారం ఏంటి? మనకి 2 అంటే చిన్న స్క్వేర్ సెంటీమీటర్ ఏరియాలో ఎన్ని అయాన్స్ అయితే ఉంటాయో ఆ అయాన్స్ అన్నీ చూపించే కండక్టెన్స్ అనేది ఈ స్పెసిఫిక్ కండక్టెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ
సపోజ్ ఈ చిన్న ఏరియా ఉంది, ఇంత చిన్న ఏరియా 1 స్క్వేర్ సెంటీమీటర్ ఏరియా. ఈ చిన్న భాగము 1 స్క్వేర్ సెంటీమీటర్ వైశాల్యం ఉన్న భాగంలో ఎన్ని అయాన్లు అయితే ఉంటాయో ఆ మొత్తం అయాన్లు చూపించేటువంటి వాహకత విశిష్ట వాహకత, స్పెసిఫిక్ కండక్టెన్స్. ఇందులో ఉన్న టోటల్ అయాన్స్ చూపించేటువంటి కండక్టెన్స్ స్పెసిఫిక్ కండక్టెన్స్. అయితే మనము ఈ సొల్యూషన్ని డైల్యూట్ చేస్తూ ఉన్నప్పుడు, దీని విలీనం జరుపుతున్నప్పుడు ఏమవుతుంది, ఘన పరిమాణం పెరుగుతుంది, వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ ఏమవుతుంది, వాల్యూమ్ పెరిగిన కొద్దీ ఏమవుతుంది, ఘన పరిమాణం పెరిగిన కొద్దీ అప్పుడు అయాన్ మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంది, అయాన్స్ పెరుగుతాయి. అలాగే ఇంకొక విషయం ఏంటి, అయాన్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ గ్యాప్ అనేది పెరుగుతుంది. విలీనంతో అయాన్ల మధ్య ఉన్న దూరం పెరుగుతుంది. దాని వలన ఒక 1 స్క్వేర్ సెంటీమీటర్ ఏరియాలో ఉన్న అయాన్స్ నంబర్ తగ్గిపోతుంది. 1 స్క్వేర్ సెంటీమీటర్ అంటే ఇప్పుడు చూడండి, ఈ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ నేను ఈ చిన్న స్క్వేర్ని తీసుకున్నాను. 1 స్క్వేర్ సెంటీమీటర్ ఏరియాలో ఇక్కడ ఉన్న అయాన్ నంబర్ తగ్గిపోతుంది, ఈ అయాన్ల సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే అయాన్ల మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇంత చిన్న ఏరియాలో ఉండే అయాన్స్ నంబర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అయితే మన ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఎందుకు పెరుగుతుందంటే, ఇక్కడ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అంటే ఈ మొత్తం సొల్యూషన్ చూపించేటువంటి కండక్టెన్స్, ఈ మొత్తం సొల్యూషన్లో ఉన్నటువంటి అయాన్స్ చూపించేటువంటి కండక్టెన్స్ అనేది ఈక్వివాలెంట్ కండక్టెన్స్. సో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఓకే, ఈ అయాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు. సో ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు అయాన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లలో కదులుతూ ఉంటాయి, వ్యతిరేక దిశల్లో వెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ పెరగడానికి కారణం ఏంటంటే, లాంబ్డా అనేది ఎందుకు పెరుగుతుంది, లాంబ్డా ఈక్వల్ టు కే ఇంటూ వి. ఈ ఫార్ములా మనం లాస్ట్ వీడియోలో చూసాం. కే అంటే విశిష్ట వాహకత, స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంటూ వాల్యూమ్. అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, కే వాల్యూ తగ్గుతుంది కానీ వి వాల్యూ చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ అడగవచ్చు ఏంటంటే, వై ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఇంక్రీజెస్ ఆన్ డైల్యూషన్ ఈవెన్ ది స్పెసిఫిక్ కండక్టెన్స్ డిక్రీజెస్ బై డైల్యూషన్. అంటే ఈ విశిష్ట వాహకత తగ్గినప్పటికీ కూడా ఈ తుల్యాంక వాహకత విలీనంతో పెరగడానికి కారణాలేంటి ఏంటంటే, ఈ విశిష్ట వాహకతలో తగ్గుదలతో పోల్చినప్పుడు ఘనపరిమాణంలో పెరుగుదల చాలా అధికంగా ఉంటుంది. అందుకే ఈ లాంబ్డా వాల్యూ అంటే తుల్యాంక వాహకత విలువ పెరుగుతుంది విలీనంతో. On dilution, even though the specific conductance decreases, the increase in the volume is much larger compared to the decrease in the specific conductance. Thereby, this equivalent conductance increases with dilution. So, ఇది వాహకత పైన విలీనం యొక్క ప్రభావము. దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది డైల్యూషన్ ఆన్ ది కండక్టెన్స్. Next, Debye-Huckel theory. So, in the previous topic, we discussed that with the dilution, what happens? The number of ions increases and conductance of this equivalent conductance and molar conductance will increase. But that does not apply for the strong electrolytes. బలమైన ఎలక్ట్రోలైట్లకు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది అంటే అయాన్ల సంఖ్యలో పెరుగుదల వలన వాహకత పెరుగుతుంది అనే పాయింట్ కరెక్ట్ కాదు. అది కేవలము బలహీన ఎలక్ట్రోలైట్లకే ఆ పాయింట్ అనేది కరెక్ట్. ఎందుకంటే బలమైన ఎలక్ట్రోలైట్లు అనేవి అన్ని రకాల గాఢతల వద్ద కూడా 100% విచ్ఛితి చెంది ఉంటాయి. అంటే అవన్నీ అయానిక రూపంలోనే ఉంటాయి. 100% ఆల్ ది ఎలక్ట్రోలైట్స్, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, దే ఆర్ 100% అయోనైజ్డ్ ఎట్ ఆల్ కాన్సన్ట్రేషన్స్. ఈవెన్ ఇన్ ది molten state, the strong electrolytes are 100% ionized. So the degree of dissociation is equal to 100%. అంటే ఏంటంటే అన్ని రకాల గాఢతలు కాన్సన్ట్రేషన్స్ దగ్గర ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనేది పూర్తిగా అయాన్ ఫామ్లోనే ఉంటుంది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయాన్స్ అంటే ఇవి కూడా న్యూట్రల్ మాలిక్యూల్స్, తటస్థ అణువుల్లాగా ఉండవు, అన్నీ కూడా అయాన్ ఫామ్లోనే ఉంటాయి. కాబట్టి అయినా కానీ మరి తక్కువ గాఢతలు అంటే విలీనం జరిపినప్పుడు మరి వాహకత పెరగడానికి కారణం ఏంటి?
అంటే మనం ఇందాక అది ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్ ఆన్ కండక్టెన్స్ ఆ టాపిక్లో ఏం చూసాము, డైల్యూషన్ చేసిన కొద్దీ అయాన్ల నెంబర్ పెరుగుతుంది కాబట్టి అక్కడ కండక్టెన్స్ అనేది పెరుగుతుందని చెప్పుకున్నాం. అయాన్ల సంఖ్య పెరిగింది, వాహకత పెరుగుతుందని చెప్పుకున్నాం. కానీ ఆ విషయం అనేది బలమైన ఎలక్ట్రోలైట్లకు కరెక్ట్ కాదు, అట్లా చెప్పరు. అది ఎందుకంటే అసలు విలీనం జరపక ముందు కూడా దానికి 100% అయానీకరణ అనేది జరిగి ఉంటుంది, అయాన్ల రూపంలోనే ఉంటాయి. 100% అయోనైజ్డ్ ఈవెన్ బిఫోర్ ది డైల్యూషన్, ఈవెన్ ఇన్ ది మాల్టెన్ స్టేట్. దెన్ వై దే డు నాట్ షో హై కండక్టెన్స్? మరి ఎప్పుడు అయాన్ల రూపంలోనే ఉన్నప్పుడు అధిక వాహకత అనేది ఎందుకు ప్రదర్శించట్లేదు? బలమైన ఎలక్ట్రోలైట్ విలీనం చేసినప్పుడు వాహకత పెరుగుతుంది ఎందుకు? By the dilution, the conductance of strong electrolytes is increasing. Even though before dilution also they are 100% ionized, then why they do not show high conductances at such stage? Why their conductances are increasing with dilution? There is a reason, and that is explained by the Debye-Huckel theory. వీటికి కారణాలు Debye-Huckel theory ద్వారా తెలుసుకోవచ్చు. ఈ Debye-Huckel సిద్ధాంతం ప్రకారము ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ 100% అయోనైజ్డ్ ఆర్ డిసోసియేటెడ్. ఎలక్ట్రోలైట్స్ ఆర్ డిసోసియేటెడ్ 100% ఎట్ ఆల్ డైల్యూషన్స్. అన్ని రకాల విలీనాల వద్ద లేదా ఈవెన్ బిఫోర్ అంటే సాల్వెంట్ అనేది కలపక ముందే కూడా అప్పుడు కూడా అది 100% డిసోసియేట్ అయి ఉంటాయి. 100% అవి అయనీకరణ చెంది ఉంటాయి ముందే. అయితే అది ఫస్ట్ పాయింట్. అయితే మరి ఎందుకు వాహకత అనేది పెరుగుతుంది డైల్యూషన్తో? కండక్టెన్స్ ఎందుకు పెరుగుతుంది డైల్యూషన్తో అంటే దానికి రీజన్ ఏంటంటే ముందు అంటే నార్మల్గా ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కండక్టెన్స్ తక్కువగా ఉండడానికి కారణాలు 2 ఉన్నాయి. దెర్ ఆర్ 2 రీజన్స్ ఫర్ ది లో కండక్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ బిఫోర్ ఎట్ లో డైల్యూషన్స్. దే ఆర్, one is relaxation effect and the other is the here I have written electrophoretic effect. Okay, so relaxation effect and electrophoretic effect, both are the effects which are the reason why the strong electrolytes are showing low conductance at low dilutions. So ఇవి రెండు కూడా ఈ అసిమెట్రీ ఎఫెక్ట్ అంటే అసౌష్ఠవ ప్రభావము లేదా దీన్ని విరామ ప్రభావం అని కూడా అంటాం, రిలాక్సేషన్ ఎఫెక్ట్. అలాగే సెకండ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్, విద్యుత్ కణ సంచలనం లేదా విద్యుత్ కణ సంచలన ప్రభావము అని అంటాం. ఈ రెండు కూడా వాహకత తక్కువగా ఉండడానికి కారణాలు. ఇవి రెండు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ లేదా అసిమెట్రీ ఎఫెక్ట్, దీన్ని తెలుగులో అసౌష్ఠవ ప్రభావము లేదా విరామ ప్రభావం అని చెప్పేసి అంటారు. అయితే సాధారణంగా ఒక ఎలక్ట్రోలైటిక్ ద్రావణం ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయకముందు ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉంటుంది. నార్మల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేయనప్పుడు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఆ ఎలక్ట్రోలైట్ అయాన్స్ ఉంటాయి కదా, అన్నీ ర్యాండమ్గా ఉంటాయి, ఒక క్రమ పద్ధతిలో ఉండవు, ఇష్టం వచ్చినట్టుగా అయాన్స్ సొల్యూషన్ మొత్తం ఉంటాయి. అంటే ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఉండకుండా మధ్యలో సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, పాజిటివ్ ఛార్జ్ ఉండి దీని చుట్టూ ఉన్నవి ఆపోజిట్ అయాన్స్ అన్నీ కూడా సిమెట్రిక్గా అంటే సౌష్ఠవంగా అమరి ఉంటాయి. దీని అయానిక మండలం అంటాం. ఈ అయానిక్ అట్మాస్ఫియర్ అనేది సిమెట్రిక్గా ఉంటుంది, అంటే అన్ని డైరెక్షన్స్ నుంచి ఈక్వల్ అట్రాక్షన్స్ ఉంటాయి, సో సేమ్ ఆకర్షణలు ఉంటాయి అన్ని దిక్కుల నుండి, కాబట్టి ఇది సౌష్ఠవంగా ఇట్లా రౌండ్గా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నట్టు. కానీ ఒకసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశారు విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు అప్పుడు ఏమవుతుంది, అయాన్లు ఆ యానోడు క్యాథోడ్ వైపు ఆకర్షించబడతాయి, వ్యతిరేక ఆవేశం కలిగినటువంటి ఎలక్ట్రోడ్ల వైపు ఆకర్షితం చెందుతాయి. These ions, they get attracted towards the oppositely charged electrodes. These negatively charged ions get attracted towards positively charged electrode, whereas this positively charged ion gets attracted towards the negatively charged electrode. అంటే వ్యతిరేక ఆవేశాలు ఉన్న ఎలక్ట్రోడ్ల వద్దకు ఇవి కదులుతూ ఉంటాయి. చూడండి, అట్లా కదలడం వలన ఏమవుతుంది, విద్యుత్ క్షేత్రంలో ఈ అంటే పాజిటివ్ అయాను ఇది ఒక సైడ్ వెళ్ళాలనుకుంటుంది, ఈ నెగిటివ్ అయాన్స్ అయానిక్ అట్మాస్ఫియర్
స్పియర్ ఇంకో వైపు కదులుతూ ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్లో, ఎందుకంటే అటు సైడ్ ఆ పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది కాబట్టి. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లలో 2 రకాల అయాన్లు కదులుతూ ఉంటాయి. ఇది ఇటువైపు వెళ్తుంది, ఈ అయానిక్ అట్మాస్ఫియర్ అయానిక మండలం అనేది అటువైపు వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ పాజిటివ్ అయాన్ పైన ఈ అయానిక్ అట్మాస్ఫియర్ యొక్క ఆకర్షణ అట్రాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఇటు ముందు వైపుకు వెళ్ళాలనుకున్నా కూడా ఈ అయానిక్ అట్మాస్ఫియర్ ఏం చేస్తుందంటే కాస్త దీని అట్రాక్షన్ ఫోర్సెస్ వలన వెనక్కి లాగుతుంది. వెనక్కి లాగడం వల్ల ఏమవుతుంది, దీని వేగం తగ్గిపోతుంది, స్పీడ్ అనేది తగ్గిపోయి ఇది ముందుకెళ్లాల్సింది కాస్త స్లో అయిపోతుంది. దీని స్పీడ్ తగ్గిపోయి ఇది స్లోగా వెళ్తుంది. అందుకే ఇక్కడ కండక్టెన్స్ తగ్గిపోతుంది, వాహకత అనేది స్పీడ్గా వెళ్ళింది అనుకోండి కండక్టెన్స్ అనేది పెరుగుతుంది. ఒక్కటి అంటే కండక్టెన్స్కి స్పీడ్కి సంబంధం ఉంది, అయాన్ స్పీడ్కి. అయాన్ ఎంత స్పీడ్గా వెళ్తే అంత ఎక్కువగా కండక్టెన్స్ అనేది చూపించగలుగుతుంది. వాహకత అధికంగా అంటే వేగం కూడా అధికంగా ఉండాలి అయాన్ది. కాబట్టి ఈ వేగం అనేది ఇది తగ్గించేస్తుంది ఈ అయానిక మండలం, ఎందుకంటే ఇది వ్యతిరేక దిశలో వెళ్తూ ఉంటుంది. ఇదేమో ఈ ధనావేశిత అయాన్ ఇటువైపు వెళ్ళాలి, పాజిటివ్ ఛార్జ్ అయాన్ ఇటువైపు వెళ్ళాలి, అయానిక్ అట్మాస్ఫియర్ ఆపోజిట్లో వెళ్ళాలి. అయితే ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఈ ఆకర్షణ బలాలు అనేవి దీని వేగాన్ని తగ్గించేస్తాయి, దీని స్పీడ్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా కండక్టెన్స్ అనేది తగ్గిపోతుంది, మొత్తంగా వాహకత అనేది తగ్గిపోతుంది. ఇలాంటి అయాన్స్ అంటే వ్యతిరేక ఆవేశం కలిగినటువంటి అయాన్ల యొక్క ప్రభావాన్నే రిలాక్సేషన్ ఎఫెక్ట్, అసిమెట్రిక్ ఎఫెక్ట్ అంటారు ఇలా దీన్ని. So this effect of decrease in the speed of the central ion due to the attractions from the ionic atmosphere of the oppositely charged ions is the relaxation effect. అంటే కేంద్ర అయాన్ యొక్క వేగంలో తగ్గుదల దాని చుట్టూ అమరి ఉన్న అయానిక మండలం యొక్క ఆకర్షణ వలన జరుగుతుంది. కాబట్టి దీన్నే విరామ ప్రభావము లేదా అసౌష్ఠవ ప్రభావం అంటారు. ఇది ఒక రీజన్ డిబే హుకెల్ సిద్ధాంతం ప్రకారం ఈ వాహకత అనేది తగ్గడానికి. దిస్ ఈజ్ వన్ రీజన్ వై ది స్పీడ్ ఆఫ్ ది అయాన్ ఈస్ డిక్రీజింగ్ అండ్ కండక్టెన్స్ ఈస్ డిక్రీజింగ్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ దాట్ హియర్ సాల్వెంట్ ఎఫెక్ట్. ఇంకోటి ఏంటంటే ఈ మన ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో సాల్వెంట్ కూడా ఉంటుంది, మనం మిక్స్ చేస్తాం కొద్ది అమౌంట్లో. అయితే ఈ సాల్వెంట్ అనేది వేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎలా ఉంది ఇక్కడ, సో ప్రీవియస్ స్లైడ్లో చూద్దాము. ఇక్కడ మధ్యలో ఒక అయాన్, దాని చుట్టూ సౌష్ఠవంగా సిమెట్రిక్గా అపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్, వ్యతిరేక ఆవేశంలో ఉన్నటువంటి అయాన్స్ ఉన్నాయి రౌండ్గా ఉన్నప్పుడు. ఒకవేళ సాల్వెంట్ ఉంది, ద్రావణి ఉందనుకోండి, ఆ ద్రావణి అణువులు దీని చుట్టూ అమరి ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ స్లైడ్లో నేను చూపించాను కదా, ఇక్కడ చూడండి సాల్వెంట్ అంతా కూడా ఇట్లా సర్కులర్గా మొత్తం ఉంటుందంట. ఇప్పుడు ఏమవుతుంది, ఈ అయాన్ అనేది ఇటువైపు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ డైరెక్షన్ చూపించాను చూడండి, ఈ అయానిక్ అట్మాస్ఫియర్ అయాన్స్ అన్నీ కూడా ఇటు ఆపోజిట్ సైడ్లో వెళ్తూ ఉంటాయి. వెళ్తున్నప్పుడు ఏమవుతుందో ఆల్రెడీ ఈ అయాన్ స్పీడ్ అనేది వేగం అనేది ఈ అయానిక మండలం యొక్క అయాన్ల ద్వారా తగ్గుతుంది. ఈ అయానిక్ అట్మాస్ఫియర్ అయాన్స్ తోటి ఈ మధ్యలో దాని స్పీడ్ అనేది తగ్గింది. మరొక రకమైనది ఏంటంటే ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఘర్షణ. ఈ ద్రావణి అణువులతో దీని ఘర్షణ వలన, కేంద్ర అణువు యొక్క ఘర్షణ వలన దీని వేగం తగ్గిపోతుంది. అంటే ఈ ఫ్రిక్షన్ ఆఫ్ దిస్ అయాన్ విత్ ది సాల్వెంట్ మాలిక్యూల్స్, అంటే ఈ అణువులు అనేటి ద్రావణి అణువులు అడ్డంగా ఉంటాయి, వాటిని నెట్టుకుంటూ ఇది ముందుకెళ్ళాలి, ఆ విధంగా కూడా దీని వేగం అనేది తగ్గిపోతుంది. అంటే ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి అడ్డంగా ఉంటాయి అన్నట్టు ఈ అయాన్కి, వాటిని నెట్టుకుంటూ ఇది ఫోర్స్ చేస్తూ అటు వెళ్ళాలి, ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్ళాలి. కాబట్టి అట్లా ఫ్రిక్షన్తో కూడా స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో దీన్ని ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అంటారు, దీన్ని విద్యుత్ కణసంచలన ప్రభావం అని చెప్పేసి అంటారు. ఈ విధంగా ఈ రెండు ప్రభావాల వలన ఒక అయాన్ వేగం అనేది తగ్గుతుంది, ఆ విధంగా వాహకత అనేది కూడా తగ్గుతుంది. సాధారణంగా ఈ బలమైన ఎలక్ట్రోడ్లు, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లలో ఈ అసిమెట్రీ ఎఫెక్ట్ అట్లనే ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్, ఈ రెండింటి వలన దాని కండక్టెన్స్, వాహకత అనేది తగ్గుతుంది. అయితే ఇప్పుడు విలీనం చేస్తే వీటి వాహకత ఎందుకు పెరుగుతుంది అనేది క్వశ్చన్ కదా. విలీనం చేసినప్పుడు అయాన్ల సంఖ్య పెరగడం వలన వాహకత అనేది పెరగదు. అక్కడ అయాన్లు ఎప్పుడు కూడా 100% అయాన్ల రూపంలోనే ఉంటాయి అక్కడ, కాబట్టి అయాన్లు పెరగడం అనేది ఉండదు.
బలమైన ఎలక్ట్రోలైట్లలో అయాన్ ఇక్కడ ఏమవుతుంది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ఈ రెండు ఎఫెక్ట్స్ వలన వాటి కండక్టెన్స్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఎఫెక్ట్స్ డైల్యూషన్తో తగ్గిపోతాయి. ఈ రెండు ప్రభావాలు కూడా విలీనం చేస్తే తగ్గిపోతాయి. ఒకటి ఏంటంటే విలీనం చేసినప్పుడు ఏమవుతుంది, వెన్ వీ డైల్యూట్ దిస్ సొల్యూషన్ ది వాల్యూమ్ ఇంక్రీజెస్. ఘనపరిమాణం అనేది విలీనం జరిపినప్పుడు పెరుగుతుంది. ఘనపరిమాణం పెరిగినప్పుడు అయాన్లు చాలా దూరంగా ఉంటాయి. ప్లస్ ఛార్జ్ అయాన్స్ కానీ మైనస్ ఛార్జ్ అయాన్స్ కానీ అన్నీ దూరంగా ఉంటాయి. దూరంగా ఉంటే అట్రాక్షన్స్ అనేవి కాస్త తక్కువగా ఉంటాయి. ఇవి దూరంగా ఉన్నప్పుడు ఏంటి, ఆకర్షణలు తక్కువగా ఉంటాయి, అట్రాక్షన్స్ తక్కువగా ఉంటాయి. దాని వలన స్పీడ్ అనేది అంతగా తగ్గదు. సెంట్రల్ అయాన్ది కేంద్ర అయాన్ యొక్క వేగం అనేది తగ్గదు, వేగం పెరుగుతుంది. అందువలనే విలీనంతో ఈ రిలాక్సేషన్ ఎఫెక్ట్, డైల్యూషన్తో ఈ రిలాక్సేషన్ ఎఫెక్ట్ తగ్గి ఇక్కడ దీని స్పీడ్ అనేది పెరుగుతుంది, కండక్టెన్స్ పెరుగుతుంది. అలాగే సేమ్ విత్ ది ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్. అక్కడ ఏంటంటే ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అంటే ఆ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి దగ్గరగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి వాల్యూమ్. ఘనపరిమాణం తక్కువ ఉన్నప్పుడు ద్రావణ అణువులు దగ్గరగా ఉంటాయి. ఘనపరిమాణం అధికంగా ఉన్నప్పుడు కాస్త దూరం అనేది పెరుగుతుంది. ఈ అయాన్ కూడా సులువుగా అది ఎలక్ట్రోడ్ వద్దకు చేరుకోగలదు, వేగంగా కూడా. అయాన్ స్పీడ్గా వెళ్ళిపోతుంది, సాల్వెంట్ ఎఫెక్ట్ కూడా ఉండదు, ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ డైల్యూషన్తో తగ్గిపోతుంది. కాబట్టి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కూడా డైల్యూషన్ చేసినప్పుడు కండక్టెన్స్ అనేది పెరుగుతుంది, ఈ రెండు రీజన్స్ వలన. సో ఈ బలమైన ఎలక్ట్రోలైట్లలో విలీనం ద్వారా ఈ రిలాక్సేషన్ ఎఫెక్ట్, విరామ ప్రభావము, అలాగే విద్యుత్ కణసంచలన ప్రభావం రెండూ కూడా తగ్గించబడతాయి. కాబట్టి వాటి వాహకత పెరుగుతుంది. సో ఈ విషయాలు మనకి డిబే-హుకెల్ సిద్ధాంతం ద్వారా తెలుస్తాయి. అయితే ఇక్కడ డిబే-హుకెల్ అన్సాగర్ ఈక్వేషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ అసిమెట్రీ, ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ ఈ రెండింటిని కలిపి ఆ డిబే-హుకెల్ ఒక ఈక్వేషన్ తీసుకొచ్చాడు, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఎట్ వి డైల్యూషన్. సో డిబే-హుకెల్ శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఈ డిబే-హుకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్ అనేది మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముందుగా ఈ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ మనకి డైల్యూషన్తో పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్, రిలాక్సేషన్ ఎఫెక్ట్ తగ్గుతుంది. కాబట్టి ఆ రెండు ఎఫెక్ట్స్ చూపించి మనకు ఒక ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఈక్వేషన్ చూద్దాం. లాంబ్డా వి ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ a plus b into lambda infinity into under root c. సో ఇది ఫార్ములా. ఇక్కడ ఏ అంటేనేమో ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్, బి అంటేనేమో రిలాక్సేషన్ ఎఫెక్ట్. ఏ అంటే విద్యుత్ కణసంచలన ప్రభావము, బి అంటే విరామ ప్రభావము. సో వాటికి కూడా మనకు వాల్యూస్ ఉన్నాయి. ఏ ఈక్వల్ టు 82.4 by divided by dt to the power 1/2 eta. అలాగే బి వాల్యూ కూడా ఉంది. బి ఈక్వల్ టు 8.2 ఇంటూ 10⁵ డివైడెడ్ బై dt to the power 3/2. ఓకే, ఇవి వాల్యూస్. ఇక్కడ డి అంటేనేమో డైఎలక్ట్రికల్ కాన్స్టెంట్, ఈటా అంటేనేమో విస్కాసిటీ, టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, లాంబ్డా ఇన్ఫినిటీ మీకు తెలుసు. లాంబ్డా వి అంటేనేమో ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఎట్ వి డైల్యూషన్, అంటే వి విలీనం వద్ద తుల్యాంక వాహకత. లాంబ్డా ఇన్ఫినిటీ అంటేనేమో అనంత విలీనం వద్ద తుల్యాంక వాహకత, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిటీ డైల్యూషన్. సి అంటేనేమో గాఢత, కాన్సన్ట్రేషన్.
సో ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అయితే మనము విలీనం చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఏ మరియు బి విలువలు అనేవి జీరో అవుతాయి. ఏ అండ్ బి వాల్యూస్ బికమ్ జీరో ఆన్ డైల్యూషన్. సో ఓవరాల్ లాంబ్డా వి విల్ బికమ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి, ఇవి జీరోలు అయినాయి అనుకోండి, 0 + 0 × √c అంటే ఇది జీరో అవుతుంది, టర్మ్ మొత్తం జీరో అవుతుంది డైల్యూషన్ చేస్తే. అప్పుడు లాంబ్డా వి అనేది లాంబ్డా ఇన్ఫినిటీకి ఈక్వల్ అవుతుంది. అందుకే అంటే ఇంత కండక్టెన్స్ అనేది అంత అవుతుంది అన్నట్టు, దానికి ఈక్వల్ అవుతుంది. సో ఎట్ ఇన్ఫినిటీ డైల్యూషన్ ది concentration is almost zero, and also this a b values also they become zero or neglected. So lambda v becomes equal to lambda infinity, and this equation is called as Debye-Hückel-Onsager equation. A equal to 82.4 divided by dt to the power 1/2 into eta, and here b equal to 8.2 into 10⁵ by dt to the power 3/2. So this is about the Debye-Hückel theory. ఇది Debye-Hückel థియరీ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, అలాగే డైల్యూషన్, ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్ ఆన్ కండక్టెన్స్. థ్యాంక్ యూ.